మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారము. నా పేరు రమా రాజేష్. నేను ఒక చార్టెడ్ వెల్త్ మేనేజర్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఈరోజు మీకు ఎస్ఐపి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో. నాకు చాలాసార్లు అందరూ ఏమడుగుతుంటారంటే ఎస్ఐపి అని అంటూ ఉంటారు, కానీ నిజంగా దానివల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా? దానివల్ల ఏమైనా మాకేమైనా రిటర్న్స్ వస్తాయా? మార్కెట్ పడుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, ఎస్ఐపి చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోతో ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాను. అందుకని మీకోసం ఇక 2 ఫండ్స్ నేను సెలెక్ట్ చేసి తీసుకొచ్చి దాంట్లో కనుక మీరు ఎస్ఐపి చేసి ఉంటే ఇప్పుడు మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చి ఉంటాయి అండ్ దానివల్ల మీకు ఎంత అమౌంట్ని మీరు క్రియేట్ చేసుకోగలుగుంటారు అన్న టాపిక్స్ అన్నింటినీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇందులో నేను చూపించిన ఫండ్స్ ఏవి కూడా నేను మీకు రికమెండ్ చేస్తున్న ఫండ్స్ కాదు. ఇవి జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నదే. మీరు ఏమైనా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మార్కెట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ని కేర్ఫుల్గా చూసి చదివి అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి, సరేనా? సో మోస్ట్లీ నాకు వచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే, మేడం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు, ఎస్ఐపి అంటారు, నేను పెడుతున్నాను కానీ దాంట్లో ప్రాఫిట్స్ ఎక్కడొస్తాయి? 2 ఏళ్ళు అయింది పెట్టి, దాంట్లో నేను అసలే తగ్గిపోతుంది కానీ నాకు ప్రాఫిట్స్ కనిపించట్లేదు. సో ఇలాంటప్పుడు పెట్టడం కరెక్టా కాదా? ఇప్పుడు మార్కెట్ పడింది, ఇప్పుడు పెట్టడం కరెక్టా కాదా? ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి? ఇప్పుడు మార్కెట్ బాగా పెరిగింది, ఇప్పుడు తీసేయొచ్చా? ఇలాంటి చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి నాకు. సో అలాంటి వాటన్నిటికీ మీకు క్లియర్గా అర్థం కావడానికి నేను కంప్లీట్లీ ఒక చార్ట్ తీసుకొని వచ్చాను. అంటే ఇది నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్. స్టార్టింగ్ 2010లో ఇది లాంచ్ అయింది. లాంచ్ అయిన దగ్గర నుండి మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు మీకు ఎంత అమౌంట్ వచ్చి ఉండేది? అది లాంచ్ అయిన దగ్గర నుంచి ఎన్నిసార్లు కింద పడింది, ఎన్నిసార్లు మళ్ళీ పైకి లేచింది, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఒక ఎక్సెల్ షీట్. దీంట్లోని నేను కొన్ని కేటగిరీస్ రాసుకున్నాం. 16 సెప్టెంబర్ అమౌంట్ మీరు 10,000 వేశారు అనుకుందాం. అప్పుడు 2010 నుంచే 10,000 రూపీస్ అమౌంట్ మీరు వేశారు అనుకుందాం. స్టార్టింగ్ ఏ మ్యూచువల్ ఫండ్ లాంచ్ అయినా కూడా 10 రూపీస్ ఎన్ఏవితోనే లాంచ్ అవుతుంది. ఎన్ఏవి అంటే ఏంటి? నెట్ అసెట్ వాల్యూ అంటే ఏంటి? మోస్ట్లీ ఒక యూనిట్ కాస్ట్ అనమాట అది. సో ఒక 10,000 మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు అప్పుడు ఎన్ని యూనిట్స్ వచ్చి ఉంటాయి? 1000 యూనిట్స్ వచ్చి ఉంటాయి. ఓకే, సో 10,000 మీరు స్టార్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ చూస్తే ఇర్రెస్పెక్టివ్ మార్కెట్తో సంబంధం లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రతి నెల కూడా 10th కానీ 11th కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ఏవి మంత్కి మారుతోంది. ఒక 1 ఇయర్ అయ్యేటప్పటికి ఎన్ఏవి చూసారా? అంటే మ్యూచువల్ ఫండ్ అమౌంట్ మీరు 10,000 కడితే మీకు 10 నుంచి 8.79కి వెళ్ళిపోయింది. అంటే ఏంటి? మీకు లాస్లోకి వచ్చేసింది, రైట్? ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 1,40,000 అయితే మీకు వచ్చిన అమౌంట్ ఎంత? 1,27,000. ఇక్కడ కనుక నాకు లాస్ వచ్చింది అని మీరు భయపడి అమౌంట్ తీసేస్తే మీరు ఎంత నష్టపోతారో మనం కిందకి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, 10 రూపీస్ ఎన్ఏవి ఉన్నప్పుడు 1,000 యూనిట్స్ వచ్చాయి. ఇప్పుడు 8 రూపీస్ పడగానే యూనిట్స్ ఎన్ని అయ్యాయి? 1,100 యూనిట్స్ అయ్యాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో మనం దీని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. అయినా మార్కెట్ ఎలా పడినా కూడా మీకు సంబంధం లేకుండా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళారు. సో 2010 నుంచి 2012కి మళ్ళీ అది పెరిగింది. 2012 అంటే 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ పెరిగింది, రైట్? ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 10.54, ఈ పైన 9.75. సో అది మళ్ళీ మీకు పెరిగింది. పెరిగినప్పుడు ఇక్కడ వాల్యూ చూడండి. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత? 2,60,000 అయితే మీకు వచ్చింది 2,92,000. ఇక్కడ మీకు పెరగడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ యూనిట్ చూసారా? ఎప్పుడైతే యూనిట్స్ పెరిగాయో అంటే అమౌంట్ పెరిగిందో యూనిట్స్ తగ్గిపోయాయి, రైట్? అయినా మార్కెట్ పెరిగినా తగ్గినా మీరు ఏం పట్టించుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూనే వెళ్తున్నారు. మళ్ళీ మధ్యలో మార్కెట్ పడింది, మళ్ళీ పెరిగింది. సో కంటిన్యూస్గా ఇప్పటి వరకు మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే 2004 వరకు మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇక్కడ మీ దగ్గర ఉన్న టోటల్ యూనిట్స్ అంతా 75,579. ఇప్పుడు చూసారా? ఇప్పుడు వాల్యూ ఎంత ఉంది? కరెంట్ వాల్యూ ఆగస్ట్కి వాల్యూ ఎంత ఉంది? 174 ఉంది యూనిట్ వాల్యూ. అండ్ మీకు ఎన్ని యూనిట్స్ వచ్చాయి? 59 యూనిట్స్ వచ్చాయి. స్టార్టింగ్లో మీకు ఎన్ని యూనిట్స్ వచ్చాయి అన్నాను? గుర్తుపెట్టుకోండి, అని చెప్పాను కదా, 1000 యూనిట్స్, 1,100, 1,200 యూనిట్స్. మీకు ఎప్పుడైతే ఎన్ఏవి పెరిగిందో ఆటోమేటిక్గా యూనిట్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫండ్ యొక్క వాల్యూ ఎంత ఉంది? మీరు ఇప్పటి వరకు ఎంత ఇన్వెస్ట్ చేశారు? అలాగా 2010 నుంచి 2024 వరకు మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత? 16,80,000 రూపీస్. దీంట్లోని యాజ్ ఆఫ్ టుడే అంటే సెప్టెంబర్, నేను ఇక్కడ క్యాల్కులేషన్ సెప్టెంబర్
సెకండ్కి తీసుకున్నాను. అప్పటికి వాల్యూ ఎంత ఉంది? 1.3 crores ఉంది. మీరు 16 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 1.3 crores వచ్చింది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, అంటే ఎంత పెరిగింది మీకు ఇక్కడ? మీకు పెరిగిన అమౌంట్ అంతా 26% పెరిగింది. సో 26% 14 years మీరు వెయిట్ చేసినప్పుడు అంత యావరేజ్ వచ్చింది మీకు. సో ఇప్పుడు మార్కెట్ పడుతుంది కదా, మార్కెట్ పెరుగుతుంది కదా అని తీసేసి ఉంటే ఈ అమౌంట్ మీరు అక్యుములేట్ చేసుకోగలరా? మార్కెట్తో సంబంధం లేకుండా మనం టైమింగ్ చేయలేమండి ఎప్పుడు మార్కెట్ని. ఒకసారి మార్కెట్ పెరుగుతుంది, ఒకసారి మార్కెట్ పడుతుంది. ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ తగ్గినప్పుడు మీకు యూనిట్స్ పెరుగుతాయి, మార్కెట్ పెరిగినప్పుడు మీకు యూనిట్స్ తగ్గుతాయి. అది అడ్వాంటేజ్ ఎస్ఐపిలో. సో మీకు మార్కెట్ తగ్గినప్పుడు యూనిట్స్ ఎప్పుడైతే పెరిగాయో ఇక్కడ మొత్తానికి మీకు ఎన్ని యూనిట్స్ వచ్చాయి? 75,579 యూనిట్స్ వచ్చాయి. ఇన్ని యూనిట్స్ రావడానికి రీజన్ ఏంటి? ఒకటి, మార్కెట్ పడడం, అండ్ దానివల్ల మీ వాల్యూ ఇప్పుడు ఇంత అయింది. ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేద్దాం ఇన్ని యూనిట్స్ అంటే 1 lakh మనము ఒక్కొక్క యూనిట్ కాస్ట్ ఎంత పడింది అని క్యాల్కులేట్ చేస్తే మనకి యావరేజ్ కనుక, సో ఇక్కడ యావరేజ్ క్యాల్కులేట్ చేస్తే టోటల్ ఇన్వెస్ట్మెంట్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత వచ్చింది అనుకుంటున్నారు? టోటల్ ఇన్వెస్ట్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ మీకు ఒక్కొక్క యూనిట్ ఎంత కాస్ట్ పడింది అనుకుంటున్నారు? క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఒక్కసారి క్యాలిక్యులేట్ చేస్తే మనకి అది వాల్యూ వచ్చేటప్పటికి 22 రూపీస్కి వచ్చిందండి. ఆన్ అన్ యావరేజ్ మనకు అది 22 రూపీస్కి వచ్చినట్లు మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి. 22 రూపీస్కి యావరేజ్కి వచ్చినట్టు. ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఎంత ఉంది దాన్ని? 174. సో మీరు చెప్పండి, 14 years తర్వాత దాన్ని మనం ఎస్ఐపి చేయడం వల్ల ఒక్కొక్క యూనిట్ని మనం 22 రూపీస్కి కొనుక్కున్నప్పుడు అది అంత కిందకి పడే ఛాన్స్ ఉంటుందా? సో మనం ఏమనుకుంటాం, మార్కెట్లో పెడితే మన అమౌంట్ పోతుందేమో, వేస్ట్ అవుతుందేమో అని. కాదు, మనం ఎస్ఐపి చేసినప్పుడు మార్కెట్ని టైం చేయట్లేదు. మనం ఎప్పుడైతే మార్కెట్ని టైం చేయట్లేదో దానివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? అక్కడ మనం యూనిట్స్ అక్యూములేట్ చేసుకుంటాం. ఎప్పుడైతే యూనిట్స్ పెరుగుతాయో మన వాల్యూ పెరిగినప్పుడు, ఆ ఎన్ఏవి కానీ ఆ యొక్క యూనిట్ వాల్యూ పెరిగినప్పుడు మనకు వచ్చే రిటర్న్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎంత రిటర్న్స్ వచ్చాయి మనకి? 1,36 lakhs 14 yearsలోనే దాని సిఏజిఆర్ ఎంత ఉంది? 26% సిఏజిఆర్ ఉంది. మనకి 14 yearsలోనే 1,36 lakhs వచ్చింది. సో ప్రతిసారి ఇలా వస్తుంది అంటే కాదు, మనం చూస్ చేసుకున్న ఫండ్ బట్టి, చూస్ చేసుకున్న ఫండ్ హౌస్ బట్టి వస్తాయి. కానీ మనం లాంగ్ టర్మ్ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా మనకు వచ్చే రిటర్న్స్ మోర్ దాన్ 10% ఉంటాయి. సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపించాలి. ఇది ఆపర్చునిటీ ఫండ్. మీకు ఇంకా అర్థం కావడానికి 2000లో మనం ఇన్వెస్ట్ చేసాం అనుకుందాం. అప్పటికి ఇది ఎన్ఏవి ఎంత ఉంది? 9.8 ఉంది. మనం 2000లో ఇన్వెస్ట్ చేసాము, దాని ఎన్ఏవి 9.8 ఉంది. సేమ్ 10,000 మనకు వచ్చిన యూనిట్స్ ఎంత? 1020 యూనిట్స్ వచ్చాయి. అది ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ పెరగలేదు చూడండి. ఆల్మోస్ట్ 4 years పాటు మా వాల్యూ పడుతూనే ఉంది. దానివల్ల ఇక్కడ మీకు ఎన్ని యూనిట్స్ వచ్చాయి? 98,141 యూనిట్స్ వచ్చాయి. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 98,141 యూనిట్స్. ఇప్పుడు ఈరోజు కనుక మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ చూస్తే ఈ ఫండ్లోని 2024లో మీరు టోటల్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా 29,60,000 అండ్ ఇప్పుడు దీని వాల్యూ ఎంత ఉంది? 4.17 crores ఉంది. ఎందుకు? ఎన్ఏవి వాల్యూ 246 రూపీస్ పెరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 4 years, స్టార్టింగ్ 4 yearsలో మార్కెట్ డౌన్ అవడం వల్ల మీరు అక్యూములేట్ చేసిన యూనిట్స్ అన్ని 98,141. అంటే అవుట్ ఆఫ్ ఇప్పుడు టోటల్ యూనిట్స్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 1,62,924 యూనిట్లోని 98,000 యూనిట్స్ మీరు ఎప్పుడైతే మార్కెట్ పడిందో అప్పుడే తీసేసుకున్నారు, అప్పుడే వచ్చేసింది. అందువల్లనే మీకు 4.17 crores ప్రాఫిట్ వచ్చింది. ఫర్ 20 yearsలోని మిగిలిన నెక్స్ట్ 20 years అంటే 24 yearsలోని 4 yearsలోని ఇంత చేసుకుంటే మిగిలిన 20 yearsలోని అక్యూములేట్ చేసిన అమౌంట్ ఎన్ని అక్యూములేట్ చేసాం? యూనిట్స్ 64,000 యూనిట్స్ మాత్రమే అక్యూములేట్ చేసాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ స్టార్టింగ్ 4 yearsే మీకు వెల్త్ క్రియేషన్కి హెల్ప్ అయింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మ్యూచువల్ ఫండ్లోని లాంగ్ టర్మ్ ఇన్వెస్టెడ్ అయి ఉంటేనే మీకు రిటర్న్స్ వస్తాయి. షార్టర్ టర్మ్కి ఎవరైనా మీకు రిటర్న్స్ మంచిగా వస్తున్నాయంటే ప్లీజ్ డోంట్ బిలీవ్, ప్రూఫ్స్ అడగండి, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అడగండి. అలా అడిగి కనుక మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా సేఫ్ ఉంటాయి, మీరు వెల్త్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ పాయింట్లో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుందో. ఆల్ రైట్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ లిసనింగ్ టు మీ.